మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం కదా, మీరు అది వదిలిపెట్టేసి ఈయన కప్పులు ఇవ్వాలి ఆయన కప్పులు ఇవ్వాలని మొదలుగా కప్పులు లేవా? అప్పులు తీసుకోరా? మీకు లేదా? ఎవరికి లేదు అప్పులు అనేది? అప్పులు తీసుకున్నానే చూసి అప్పులు ఇచ్చేటోడు నేనే అప్పులు తీర్చాలి. నువ్వు తీస్తావా? నా పక్కన వాడు తీస్తారా? నా ఎదురింటి వాడు తీస్తారా? మా నాయకుడు తీస్తారా? తీర్చరు. కాబట్టి దయచేసి ఇటువంటి అవాకుల్ని మీరు నమ్మమాకండి ప్రజలారా. ఏదో మిస్గైడ్ చేసి తప్పుడు సమాచారం అందుదామని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఇక నుంచి మేము ఆగమండి. ఆయన ఎక్కడెక్కడ ఇల్లీగల్ ప్రాపర్టీ ఉందో దాన్ని నేను పూర్తిగా బయటకు తీసుకొస్తా. దీంట్లో మాత్రం ముచ్చటే లేదు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాధితులు ఆ సైట్ ఏదైతే ఆయన చెప్తున్నారో వాళ్ళే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటని మీరు వినండి. ఇక్కడ కూర్చోబెట్టు, ఇక్కడ కూర్చోబెట్టు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నేర్చుకున్నాను. నన్ను ఇక్కడ మన స్థలాలు 20 సంవత్సరాలుగా రేణుకా చౌదరి గారు ఇచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ స్థలాలు వేసుకుని రేణుకా చౌదరి గారు మాకు ఈ పట్టాలు ఇచ్చారండి. ఇక్కడ కింద గాడి కింద మొత్తం పార్క్ లాగా చూసారండి. గుట్ట కింద ఖాళీ ప్లేస్ అక్కడే మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు అవుతుందండి ఈ పట్టాలు ఇచ్చి. 20 సంవత్సరాలు అవుతుందండి మాకు ఈ పట్టాలు ఇచ్చి. అప్పటి నుంచి కూడా మా స్థలం మేము కాపాడుకుంటే వచ్చాము. కాకపోతే మా ఆర్థిక పరిస్థితి వల్ల మేము కట్టుకోలేకపోయాం. కొంచెం మా ఆరోగ్య పరం కూడా మేము అనారోగ్య పరం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి మేము కష్టపడి ఇల్లు కట్టుకోలేకపోయాం. అందువల్ల మా స్థలం మాకు కావాలని చెప్పేసి గతంలో నేను కార్పొరేషన్ మన పగడా నాగరాజు గారు కూడా నేను చెప్పాను. నేను నా స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకోవాలని కూడా చూశారు. ఎవరో కాదండి, గుమ్మడి రమేష్ నేను బేస్మెంట్ కట్టుకుంటే అది కూలగొట్టి వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన పలుకుబడి చూపించి నాకు కట్టిన బేస్మెంట్లో కూడా నన్ను కూలగొట్టి నన్ను చికా చేశారు. అప్పుడు నేను ఎంఆర్ఆర్ గారికి, ఆర్ఐ గారికి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందండి. నా పట్టా తీసుకెళ్ళి చూపించాను అక్కడ. ఆ తర్వాత ఆర్ఐ గారు వచ్చి కూడా ఈ అమ్మాయి అయితే అడ్డుపడకండి అని కూడా మన నాగరాజు గారు కూడా చెప్పారు. తర్వాత కూడా మేము మాట్లాడుతున్న నీ స్థలం అది అని చెప్పేసి అన్నా కానీ మళ్ళీ నా స్థలం కూడా మళ్ళీ రానిపోకుండా మళ్ళీ పోరాడారు. అప్పుడు నేను ఏం చేయలేకపోయాను. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు. అన్నయ్య నా స్థలం అని చెప్పి నా దాన్ని వినిపించుకోలేదు. అప్పుడు నాకు ఈ రోజులో నాకు పుస్తకం అన్నయ్య నాకు పరిచయం అన్నయ్య వాటిగా కలిసేగా రాబట్టి అన్నయ్య నా స్థలం ఇక్కడ ఉందని చెప్పిన ఎక్కడుందాం అన్నది ఈ రోజులో మాకు అంతా సర్వే చేసి అదంతా శుభ్రం చేయించడానికి మేము అన్నయ్య మేము చేయించుకోలేకపోయినా మాకు సహాయం చేయాలని చెప్పేసి మేము స్థలం చూపించాను. స్థలం చూపించినాక ఆ స్థలం అంతా శుభ్రం చేసి మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటుంటే అది కబ్జా భూమి ముస్తఫా గారు కబ్జా చేశారని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు. కానీ అది కాదు, కబ్జా చేసిన భూమి కాదు. ఒరిజినల్గా మాకు పట్టాలు ఇచ్చి మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి అది. 20 సంవత్సరాల నుంచి మేము ఆ స్థలం మాది అని ఇప్పుడు కబ్జా చేశారని ఎలా అంటున్నారు? ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా అది కబ్జా చేసి ఇచ్చారు. అది కబ్జా భూమిని ఎలా అంటున్నారు? అసలు మేము ఉన్నాం కదా, అసలు పట్టా వాళ్ళ మేమే కదా, మా స్థలమే కదా. అది ఆల్రెడీ గతంలో నీ దగ్గరకు వచ్చి చూపించి ఇది నా స్థలం అని చెప్పింది కదా. కబ్జా భూమిని ఎందుకు మమ్మల్ని మా స్థలం కాకుండా చేయాలని, ఎందుకు ఇలాంటి ఆర్పులను గుర్తించి చేసి మమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు? మాలాంటి పేదవాళ్ళ స్థలమే కావాలని అని చెప్పేసి మా బాధ మీకు చెప్పుకుందామని వచ్చామండి. ఆల్రెడీ మాకు కట్టే స్థలాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూసి అందరినీ తీసుకురావడం, అది కబ్జా చేశారు అని ఇల్లు కట్టుకోకుండా ఆర్చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. అదే కాకుండా కలెక్టర్ గారు కానీ, ఆర్ఏ గారు కానీ, ఎంఆర్ఆర్ గారు కానీ, మేము ఆర్ఆర్ అందరికీ మేము లెటర్ ఇచ్చాం కూడా. ఆల్రెడీ వాళ్ళ సంతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సర్వే చేయండి అని కూడా చెప్పారు. మాకు సర్వే చేసి ప్రకారంగానే మేము కట్టుకుంటున్నాం. అన్నయ్య మాకు ఇంతమంది ఉన్నామని మేము అందరం పోయి అన్నయ్యకి సహాయం అడిగితే మాకు ముందొచ్చి మాకు నిలబడి మాకు సహాయం చేశారు తప్ప ముస్తాఫ్ అన్నయ్య ఆక్రమించుకోనో లేకుండా చేయడం కానీ అలాంటి ఏమీ చేయలేదండి. మా అలాంటి పేదవాళ్ళకు సహాయం చేయడం ముందుకు వచ్చినందుకు అన్నయ్యకి నిండు నూరేళ్ళు కృతజ్ఞత చెప్తున్నానండి. నేను చల్లగా ఉండాలని కూడా జీవిస్తున్నాను. నేను ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా తోడుగా ఉండాలనే కోరుకుంటున్నాం మేము. కానీ ఇలాంటి అన్యాయంగా నింద వేసి చేయడం మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. మేము కూడా మా పట్టాలు తీసుకొని మేము కూడా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. మాది నిజమైన మా స్థలం కాబట్టి మా స్థలం మా కాలం మేము పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా
కబ్జా భూములు అవసరం లేదు, వాళ్ళ స్థలాలు కూడా మాకు అవసరం. మా స్థలం కోసం మేము కట్టుకునే దానికి మాకు అడ్డుపడితే మాత్రం బాగోదండి, ఇది మాత్రం చెప్తున్నాను అంతే. నాకు తప్పనిసరిగా నీకు చెప్తానని చెప్పి ఇస్తానన్నారు. నేను నమ్మినా నాకు నాకే నమ్మకం ఉంది, ఇస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది, ఇచ్చే మనిషి అని నాకు నమ్మకం ఉంది. తీసేసినా కానీ పర్వాలేదు, ఎక్కడైనా ఇతరు ఇవ్వకుండా అయితే ఉండదని చెప్పి నాకు నమ్మకం ఉంది. చూడు పొలవట్టించి ఇంతవరకు వేయలేదు, కిరాయి కట్టలేక నేను ఏడుచుకుంటున్నాను. నా పిల్లగాడిని సరిచూసుకోలేదు కూడా అర్థం చేసిన అయ్యా, నాకు ఏ దిక్కులు ఏం చేసలేదు. అట్లా చేసి అట్లా అమ్ముకొని పోయారు. ఊరిపోయినాడు అమ్ముకుంటే నా సామాన్లు నేను హాస్పిటల్ తీసుకుని కలిసి లేకపోయారు. మళ్ళీ చేర్చుకుంటే ఈ చిన్న గుట్ట కొనుక్కొని చిన్న కిరాయి బతుకుతాను నేను. నాకు చోటు కావాలంటే ఏమి ఇవ్వట్లేదు, ఆయన ఇవ్వట్లేదు. చెప్తే ఏమన్నాడు, వాళ్ళు అమ్ముకున్నారు ఏం చేసుకుంటారు, నేనేం చేయాలి అట్లా మాట్లాడాడు. అట్లా తీపిచ్చి నీళ్ళని తీపిచ్చి కోతులు చూపించాడు, సాగలు చూపించి కుక్కలు చూపించాడు. మాకే లేదు, మాకే పోకుండా అట్లా చేయించాడు. డబ్బులు ఇస్తే స్థలం చెప్పారు. నేను మా ఫ్రెండ్ని కలిసి 3 లక్షలు ఇచ్చాము. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. స్థలం చూపిస్తారంటున్నారు, చూపించట్లేదు. చాలా ఇప్పించుకుంటున్నారు. పుస్తకం అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య అన్నారు, నేను ఇప్పించే పరిస్థితి చూస్తానమ్మా, ఒకసారి ఇలా వచ్చి మాట్లాడమని చెప్పారు. అసలు ఇప్పించడం మీరు బాగా తిప్పిస్తున్నారు. అన్నయ్య దగ్గరకు వస్తే అన్నయ్య సాయం చేస్తారు, ఇలా నేను చూపిస్తానమ్మా చేస్తాను అని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలండి. ఆ బాబు వేసుకొని కూడా చాలా సార్లు మాట్లాడాలంటే ఇంటికి నేను వాచ్మెన్ కూడా ఇంట్లో ఉండి నేను బయటికి వెళ్ళామని చెప్పించామని కూడా చెప్పారు. గంట తరబడి అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు కూడా చాలా సార్లు కూర్చొని చాలా ఇబ్బంది పడ్డాను. నేను మా ఇంటికి కలిపి 3 లక్షలు ఇచ్చామండి. నెలలోపు చూపిస్తామని చెప్పారు కానీ చూపించలేదు, తిప్పుతున్నారు. ఎంత చేసినా కూడా తిరిగి తీసుకుంటాక అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య గారిని చూస్తానమ్మా మాట్లాడతానని చెప్పి నేను తీసుకుంటాను. అసలు ఎంత ఎదిగినా కూడా మళ్ళీ నా పట్టించుకునేవారే కాదు. అసలు తీసుకున్నంతసేపు ఉన్నట్టు అసలు ఏమి పట్టించుకోవడం లేదు. ఇది కూడా ఉన్నోళ్ళకి నుంచి మళ్ళీ కొత్తగా తెరలేపారు. మేము ఏమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దామనే ఆలోచనతో ఉండి మేము వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు, మేము చేసినవన్నీ మీరు ఎందుకు మర్చిపోయారని గుర్తు చేసినట్టే ఉంది. 100% వీళ్ళ కబ్జాలని వీళ్ళ మంత్రి గారు మన పని మనం చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము. అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము. కానీ ఇది మర్చిపోయినాం, ఏది కబ్జాలు ఇవన్నీ. అది దొంగ మాట్లాడినట్టు కబ్జాలు చేసిన వాళ్ళు అసలు పోయిన గవర్నమెంట్లో ఎన్ని కబ్జాలు చేశారో అసలు ప్లాట్ఫామ్ ఉందా, లేకపోతే ఆ ప్లాట్ఫామ్ అనేది లేదు. జిఎస్లో ఉండే ఎవరు ఉన్నారో తెలుసుకోవడం, వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ తయారు చేయడం, అట్లా మొత్తం టోటల్గా కబ్జాలు చేసి అన్నింటిలో డిస్ప్యూట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయ్యారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా గిల్కల్ లేదు, అంత మంచిగా నడుస్తూ ఉంది. ఎవరినైనా జనాలంతా ప్రశాంతంగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు, కబ్జాలు లేని క్రమంగా ఉంది. మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు, మళ్ళీ 2 రోజుల నుంచి అంటే మేము మర్చిపోయారు మమ్మల్ని, మేము చేసిన కబ్జాలని అని గుర్తు చేసి
దొంగ మాట్లాడినట్టు ఆ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇక మీ సంగతి అయితే ఇక ఉంటుంది. మీరు చేసిన కబ్జాలన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు. మాకు కూడా మేము ఈ కబ్జాలన్నింటినీ బయటకు తీస్తాం. ఎందుకంటే ముస్తాఫాని పీడీ యాక్ట్లో లోపల పెట్టినప్పుడు అమ్మాయికి తమిళ్ కదా, తెలుగు రాదు. కార్పొరేషన్ గురించి అయినా సరే భర్తని లోపల ఇచ్చిన చిన్నపిల్లలు కూడా ఆ అమ్మాయి బిల్డింగ్కి వచ్చి మా కార్పొరేటర్లందరినీ మేము 7 కార్పొరేటర్లు ఉంటే 7 కార్పొరేటర్ని ఆ డివిజన్కి తీసుకెళ్ళి ఆమెకు భాష రాపోయినా ఏం రాపోయినా కొత్త పీడీ యాక్ట్లో ఉన్నా సరే మేము ప్రతి ఆ డివిజన్లో మేము చాలాసార్లు తిరిగినాం. చాలామంది చెప్పేవాళ్ళు ఇట్లా మా పట్టాలు ఇస్తారు, డబ్బులు తీసుకున్నారు, మాకు ఇది చేస్తామని చేసుకున్నాను అట్లా చెప్తూ ఉంటే ఎక్కడ కూడా పాపం ముస్తఫా అయితే ఎక్కడ కబ్జాలు చేసే టైప్ కాదు. అటువంటి దానికి వెళ్ళేది అటువంటిది ఏమైనా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్నారు. అదే కనుక నిరూపించలేకపోతే నువ్వు తీసుకుంటావా సన్యాసం? అయితే ఆమె రాణి అని ఆవిడ రోడ్డుకి అడ్డంగా ఇల్లు ఉంటే దాన్ని ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆమె ఇల్లు తీసేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు తీసేయడంలో భాగంగా ఆమెను కన్విన్స్ చేసి అమ్మ నీకు అక్కడ మొత్తం బాగు చేపిస్తున్నాం, దాంట్లో వచ్చిన ఫ్లాట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడ దాన్ని కన్విన్స్ చేశారు. 2 లక్షలు అప్పుడు దాకా అంటే అదంతా మట్టి రాళ్ళ కుప్పగా ఉంటే రాళ్ళ కుప్పలు ఉంటే వాటన్నిటిని తీసేసి ఆవిడకి ఫ్లాట్ ఇస్తామని చెప్పి అది అందరి ముందు మేము అప్పుడు చెప్తున్నాము. ఫ్లాట్ ఇచ్చినారు అంతే తప్ప ఎక్కడ కబ్జాలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు, పట్టాలు తీసుకున్నాక వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. అంతేగాని ఎక్కడ కూడా ఆమె మరియమ్మ ఇల్లు కోలుకొట్టేదా మరియమ్మ అక్కడ దందాలు చేసి పట్టాలు అన్నీ ఆ పట్టాలు అంతా చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్కడ కూడా కబ్జా అనేది లేదు. కబ్జాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోయాము, అదైతే మాకు తప్పే. ఏమి కబ్జాలు చేసిన వాళ్ళ జోలికి వెళ్లకుండా కబ్జాలు చేసిన వాళ్ళని ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మంచి చేసే దాని మీద ఉన్నాం. కానీ ఇట్లా చెడ్డ పనులు చేసిన వాళ్ళకి మేము వదిలేసాం అనేది తప్పు. అది మాకు గుర్తు చేశారు. మేము చేయాల్సిన పని మాకు గుర్తు చేశారు. మేము ఖచ్చితంగా ఈ కబ్జాలన్నింటినీ బయటకు తీస్తాం. మళ్ళీ మీకు రెడీగా ఉండండి. మీరు మొన్నటిగా పారిపోయారు. వేరే ఆ కబ్జాలు గుడి స్థలము అది మంచి ప్రైమ్ ప్లేస్లో గజం 2 లక్షలు ఉంటుంది. అక్కడ దాని గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ అది స్థలం నాది అని చెప్తాం. అక్కడ శివాలయం కట్టడానికి ఒక ప్లేస్ అని చెప్పేసి దాన్ని కబ్జా చేయబోయి దాన్ని చిగా చేసి అసలు ఎక్కడ మీరు ఇప్పుడు మన స్థాయి ఎక్కడది, మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మనకి ఏం బిజినెస్లు చేసి మనం ఇంత సంపాదించినాం అనేది లెక్క తీస్తే అన్నీ తెలుస్తాయి. మొత్తం ఇక్కడ తిప్పికొట్టి మొత్తం మీరు ఒక 15-20 సంవత్సరాలు చేస్తాయి. 20 సంవత్సరాల్లో చాలామంది మన దగ్గర ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి మనం నోరు మూసుకొని పద్ధతిగా ఉండే బెటర్. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ ఏమన్నా అంటే మనకు జాగ్రత్తగా ఉండండి. ఈ కబ్జాలన్నింటినీ బయట పెట్టి గుండెలన్నీ మీ అందరికీ తెలిసిన ఏరియా కూడా కాదు. ఇప్పుడు పెద్ద సెట్ ఉంటుంది, ఏదైతే ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆగింది. ఎస్, గుంటెమల్లి స్వామి టెంపుల్కి సంబంధించిన ప్రాపర్టీ అది. అయితే దేగా బాబు గారు అని చెప్పేస్తున్నాడు కోదాడు యాదవ్ సతను, ఒక మంచి రియల్టర్. అతని దగ్గర నుంచి 50 lakhs రూపీస్ తీసుకొచ్చినాడు. నేను ప్రూవ్ చేస్తాను. 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఓసి ఇస్తా అని చెప్పి మంత్రి వర్గంలో అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. ఇది ఆయన దృష్టికి పోయింది. ఇమీడియట్లీ రిఫ్యూజ్ చేసింది వీడిని. అక్కడ మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, మాకు అన్ని విషయాలు తెలుసు. నేను అప్పుడు డేగబాబు గారు మా దగ్గరికి వచ్చి నా దగ్గర 50 లక్షలు తీసుకున్నాను, ఎన్ఓసి ఇప్పిస్తా అని చెప్పేసి వీడికి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేనే ఇప్పుడు పెట్టాను. మీలాంటి మంచి వాళ్ళని ఓడగొట్టడం మా బుద్ధి తక్కువ.
అని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడిన భాష తెలుసు కదా, ఆ భాష ఎట్లా మాట్లాడిండు, ఏ భాష మాట్లాడిండు, ఏ రకంగా మాట్లాడిండు. మా కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. మేము పద్ధతిగా పోయేవాళ్ళం. నువ్వు మాట్లాడుతూ ప్రజలు నేను చూశారు, ఇది పాత్రిక మిత్రులు కూడా చూశారు. ఇంకొక విషయం నేను మంత్రివర్గ గురించి చెప్తా ఉన్నా. తుమ్మనాథరావు పేరు తీయడం నీకు అర్హత లేదు. ఎట్లా ఉంటుంది? నిన్ను తీసుకొచ్చింది ఆయన, నీలాంటి దౌర్భాగ్యం తీసుకొచ్చిందని చెప్పేసి ఆయన వదిలిపెట్టి. ఆయన గురించి ఎక్కడైనా ఒక్క మచ్చ ఉందండి? 25 ఏళ్ళు అయితే రాజకీయం భవిష్యత్తులో 5 సార్లు మంత్రి అయ్యాడు సార్, 5 సార్లు మంత్రి అయ్యారు. ఆయన కానీ ఆయన పక్కన తిరిగేటి వాళ్ళు కానీ మీద కానీ ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? తెల్లటి వైట్ కాలర్ మనిషి ఆయన ఎక్కడ కూడా ఒక తప్పు చేసేవాడు గుర్తించాడు. ఎందుకంటే ఆయనతో పాటు మేము జర్నీ చేస్తున్నాం. ఆయన గుణం ఏందో ఆయనతో పాటు మేము జర్నీ చేసినప్పుడు ఆయన ఏందో ఆయనతో పాటు మేము అదే దారిలో పోతాం తప్ప తప్పుడు దారిలో పోం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు అయ్యా ఎన్ని గుట్టలు నడిచినాయి, అప్పుడు ఎన్ని గుట్టలు నడిచినాయి, మట్టి గుట్టలు ఎన్ని కబ్జాలు అయినాయి, ఇవాళ నడుస్తుందా? సార్ మా ఎదురుగానే మైనింగ్ ఆఫీసర్ని, ఏడీని, ఎంఆర్ఓని, కలెక్టర్ గారిని అందరినీ పిలిపించి మా ఎదురుగా చెప్పడం జరిగింది. మీరు కానీ నా మనుషులు కానీ నా దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ నా దగ్గర మనుషులు నా చుట్టాలు కానీ ఎవరికి కూడా ఆ మట్టి గుట్టని లీజ్ చేయడానికి వీలేదు. ఏదైనా ఉంటే లీగల్గా అది పట్టాలని అయితే వాళ్ళు లీగల్గా కొట్టుకుని చేస్తే అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది కరెక్టా కాదా మేము చెప్పిన తర్వాత మీరు లీజ్ చేయాలా, అప్పుడు దాన్ని లీజ్ చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ వరకు ఒక్క గుట్ట కూడా నడవట్లేదు. కాంగ్రెస్ సంస్కృతి ఎక్కడ ఈ 60 డివిజన్లు ఎక్కడైనా ఉందండి? ఇదే కాలగొడ్లో 58 జీవోని 59 జీవోని ఏ రకంగా యూజ్ చేసినావు? అన్ని చిట్టా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వదిలిపెట్టాం. ఎవరెవరు బినామీ, నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? 58 జీవో మీద, 59 మీద ఎన్ని జీవోలు ఉన్నాయి? నువ్వు కాలగొడకు పోయి ఎవరిని కొట్టినావు? ఏ రకంగా ఇబ్బంది పెట్టించిన వాళ్ళ దగ్గర నువ్వు కాగితాలు రాయించి ఆ ప్లాట్ గుంజుకున్నావు? ఈ చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. టౌన్ మొత్తం దందా చేసేసి ఇంకొకరి మీదే చెప్తావు. టౌన్ మొత్తం మేము ఇంకొక రిజల్ట్స్ నేను చూపిస్తామనండి. అప్పుడు ఉపేందర్ పాపం బీజేపీ చిన్న కార్యకర్త అతను చనిపోయాడు. అప్పుడు చనిపోతే ఈయన కర్ర తీసుకొని బీభత్సం సృష్టించింది, దందా చేసింది నువ్వు కాదా? అంటే నిజాయితీ అడగడం, వాస్తవాన్ని అడగడం తప్ప. పార్టీ ఏదైనా కావచ్చండి, ఒకటి ప్రాణం పోయిందా లేదా, నీకు నిజాయితీ అడగరా? అడగొద్దా? అంటే నీకంతా నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు ఇక్కడ ఏం లేరు. నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో అంతకంటే 2 రెట్టుగా మేము మాట్లాడగలుగుతాం. చేతలు కూడా మేము చేయగలుగుతాం. మా సంస్కృతి నేర్పిలే. కాంగ్రెస్ పార్టీలో మేము నిజాయితీపరుడుగా ఉన్నాం. ఏనాడు అట్లాంటి పని మేము ఏం చేసినా లీగల్గానే చేస్తాం. నేను ఒకటే సవాల్ చేశాను కదా, నేను మొన్న చెప్పాను. 2 రోజులు కూడా మీరు చూస్తూ ఉన్నారు. నువ్వు కూడా నిన్నే ఉంటావు. 10 గజాలు ఉంటా కూడా తీసుకొచ్చి మాకు ప్రూవ్ ఏం చెప్పేసి అన్నావు. ఛాలెంజ్ స్వీకరించు, మేము కూడా స్వీకరిస్తాము. మా దగ్గర తప్పుంటే తిప్పట్టు, మేము దానికి తల పంచుకుంటాం. నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తావని. అయినా నువ్వు రాజీనామా చేయవు అని సంగతి అప్పుడు తెలుసు. ఎందుకంటే మొత్తం అవినీతి ఉంటుంది, మొత్తం కబ్జాలే ఉంటుంది. మేము ఇక్కడ కూడా దీన్ని ఉంచాం. రెవెన్యూ మంత్రి గారి దగ్గర దీన్ని సీరియస్గా తీసుకుపోతాం. నీ కబ్జాలు ఎక్కడెక్కడ ఉందో దాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకుపోయి ఆఫీసర్ తీసుకుపోయి నేను ఒకటే ఈ సభాముఖంగా నేను ఒక్కటి చెప్పటి తలుచుకున్నాను. ఈ 9 మంది పట్టదారులు ఎవరైతే ఉన్నారో నేను దగ్గర ఉండి అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళని ఇంటి లోపల పంపించేదాకా నేను వదిలిపెట్టను. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ.